హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈరోజు నా టాపిక్ ఏంటంటే డబ్బు సంపాదించడం ఎలా. ఓకే, ఇక్కడ చాలామందికి వచ్చే సమస్య ఏంటి అంటే ఫస్ట్లో మన దగ్గర డబ్బులు ఏమి ఉండవు, ₹1 డబ్బులు ఉండవు. ఓకే, ఇప్పుడు మన బ్రదర్ దగ్గర సిస్టర్ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, కానీ వాళ్ళు మనకి ఇవ్వరు. ఎందువల్ల అలా అవుతూ ఉంటుంది అంటే మన మీద ఒక నమ్మకం అనేది లేనప్పుడు. సో ఎవరికైనా ఓకేనా అంటే మన పైన నమ్మకం లేనప్పుడు సో అవతల వ్యక్తులు కానీ అంతెందుకు బ్యాంకులు కూడా డబ్బులు ఇవ్వవు. బ్యాంకు డబ్బులు ఇవ్వాలంటే ఏమంటారు, మీకు గవర్నమెంట్ జాబ్ ఉందా, ప్రైవేట్ జాబ్ ఉందా, కట్టగలుగుతావా లేదా, చాలా చెక్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఒక షాకింగ్ న్యూస్ తెలుసా, మీకు సపోజ్ మంత్లీ 2 lakhs 3 lakhs ప్యాకేజ్ వస్తుంది అనుకోండి, మీ దగ్గర క్రెడిట్ కార్డు లేదనుకోండి, బ్యాంకులు అప్పు ఇవ్వవు. ఎందుకంటే మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు మళ్ళీ మీరు బాగా పే చేయగలిగితే, డబ్బులు మళ్ళీ వెనక్కి నమ్మకంగా ఇవ్వగలిగితే, అప్పుడు ఓహో నువ్వు డబ్బులు తీసుకొని కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నావు అని బ్యాంకు ఒక నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలిగినప్పుడే మీకు డబ్బులు ఇవ్వగలదు. ఓకేనా, జనరల్గా ఏమవుతుందంటే బ్యాంకు పర్సనల్ లోను ₹1 ఇంట్రెస్ట్కి ఇస్తూ ఉంటారు. అసలు చాలామందికి తెలియదు కదా, ₹1 ఇంట్రెస్ట్ ఏంటి, ₹2 ఇంట్రెస్ట్ ఏంటి, ₹3 అవి వేరే. సో ఇప్పుడు ₹1 ఇంట్రెస్ట్ అంటే పర్ మంత్ ₹1 అంటే 100కి ₹1 అనమాట. ఓకే, సో బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారంటే 1 మంత్కి ₹1 అంటే 12 మంత్స్కి ₹12 అవుతుంది, కానీ 12% అలా చెప్తూ ఉంటారు. ఓకే, కానీ మనం బయట ఎవరైనా డబ్బులు అడిగామంటే మినిమం ₹2 అడుగుతారు. అంటే ₹2 అంటే 100 రూపీస్కి ₹2 అడుగుతారు. ₹1 దొరకడం చాలా కష్టము. సో మనం డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ కావచ్చు, బ్రదర్స్ సిస్టర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే మనకు డబ్బులు ఇవ్వాలంటే ఈ క్యాండిడేట్ చాలా నమ్మకమైన వ్యక్తి, అనుకున్న టయానికి డబ్బులు గ్యారెంటీగా తెచ్చిస్తాడు అనే నమ్మకం కలిగించాలి. అది అలా కలిగించాలంటే ఎలా చేయాలి, మనము ఫస్టే 1 lakh 2 lakh ఎవరు ఇవ్వలేరు కదా. సో మనం ఏం చేయొచ్చు, మన కెపాసిటీని బట్టి అడగండి, ఒక ₹1000 తీసుకోండి, సరే ₹1 ఇంట్రెస్ట్గా మాట్లాడుకోండి, ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ వడ్డీకి మాట్లాడుకోండి, ఎక్కువ కమిట్ అయ్యి ఇవ్వలేకోకుండా ఫెయిల్ అవ్వద్దు, ఓన్లీ ₹1 మాట్లాడుకోండి. ఓకే, సపోజ్ 100 తీసుకున్నారనుకోండి, ₹1 అంటే 100కి ₹1. ఓకే, సో 2 months 3 monthsకి అలా తీసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ₹1000 తీసుకున్నారనుకోండి, 100కి ₹1 అంటే ₹1000కి ₹10 అవుతుంది, మీరు 3 monthsకి ₹30 అవుతుంది. అంటే ఏం చెప్తున్నానంటే ఫస్ట్ కొంచెం చిన్న అమౌంట్ తీసుకోండి, 1 month కంటే ఖచ్చితంగా 1 monthకి ముందు రోజు చెప్పే డబ్బులు ఇవ్వండి. 3 monthsకి తీసుకుంటే 3 monthsకి 2 days ముందే డబ్బులు ఇవ్వండి. అలా మన డబ్బులు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు పూర్తి నమ్మకం కలుగుతుంది మన పైన. అలాంటి మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళకి ఒకరికో ఇద్దరికో మన ఇరుగు పొరుగు వారి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు టయానికి ఇవ్వండి. అప్పుడు వాళ్ళు ఏమవుతుందో తెలుసా, జనరల్గా చాలామంది బయట వాళ్ళని నమ్మని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, బ్యాంకుల్లో అలా డబ్బులు వేసుకుంటూ ఉంటారు. అవునా, అంటే ఏంటి, వాళ్ళు బ్యాంకు వాళ్ళు ₹1 వడ్డీ కూడా ఇవ్వరు, ₹1/2 వడ్డీ అంటే 100 రూపీస్కి ₹1 కూడా ఇవ్వరు, 50 పైసా ఇస్తారు పర్ మంత్. అయినా బ్యాంకుకే వెళ్తారు. చాలామంది రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, అంటే బయట వాళ్ళకి ఇస్తే డబ్బులు పోతాయని నమ్మకం అనుకున్న వాళ్ళు వెళ్తూ ఉంటారు. కారణం ఏంటి, నమ్మకం లేకపోవడమే. అంటే ఆ నమ్మకాన్ని మనం క్రియేట్ చేస్తే మన పక్కనున్న వాళ్ళే మనకే డబ్బులు ఇస్తారు, వాళ్ళు బ్యాంకులో డబ్బులు దాచుకోకుండా. అంటే బ్యాంకు ఎంత సురక్షితమో మనము కూడా మనకు డబ్బులు ఇస్తే అంతే సురక్షితమైన నమ్మకం వాళ్ళకి కలగాలి. అలా కలగాలంటే ఏం చేయాలి, ఫస్ట్ చాలా చిన్న అమౌంట్ తీసుకోవాలి, కరెక్ట్గా ఇద్దాం, తర్వాత కొంచెం పెద్ద అమౌంట్ కూడా ఇస్తారు. అలా మన పేయింగ్ కెపాసిటీ పెంచుకోవాలి. అంటే ఒక 500 ₹1000 స్టార్ట్ చేయండి, దాన్ని మెల్లగా మీ కెపాసిటీ పెంచుకోండి. ఫ్రెండ్ దగ్గర కానీ కొలీగ్స్ దగ్గర 5000 10,000 అలా మీరు ఎంత కరెక్ట్గా ఇవ్వగలిగితే అంత కెపాసిటీ పెంచుకోండి. ఏంటి అలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది, చాలామంది మీకు డబ్బులు ఇవ్వడానికి, అప్పు ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే ఈ క్యాండిడేట్ చాలా పర్ఫెక్ట్, నువ్వు చెప్పిన టైం కంటే ఒకరోజు ముందు తెచ్చిస్తాడని నమ్మకము కలిగించుకోవాలి. అలా కలిగించుకున్నప్పుడు డబ్బులు ఎక్కడ చూసినా మీకు డబ్బులు పుడతాయి. ఓకే, మనం ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నామనుకున్నామో అప్పుడు డబ్బులు ఇవ్వడానికి భయపడతారు, కానీ ఒక నమ్మకం క్రియేట్ చేసుకోవాలి. ఆ నమ్మకమే ఇప్పుడు చాలామంది నమ్మకాన్ని కోల్పోతున్నారు, ఎందుకంటే చాలామంది మోసాలు చేయడం ద్వారా కోల్పోతున్నారు. సో మీరు చేయాల్సిన పని ఏంది, ఒక బ్రాండ్ తెచ్చుకోవాలి. ప్రతి మనిషికి ఒక బ్రాండ్ అంటూ ఉంటుంది. మనం ఏం చేయాలి, ఒక చిన్న అమౌంట్ తీసుకొని అలా స్టార్ట్ చేసి కరెక్ట్గా టైంకి ఇస్తూ మేనేజ్ చేయాలి. అలా చేస్తే ఇంకా ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీరు అసలు డబ్బు గురించి భయపడాల్సిన పని లేదు, ఏం అవసరం లేదు. ఫ్రెండ్స్, మీరు
ఈ పాయింట్ ఇందులో అంటే ఇప్పుడు మీకు ఈ పాయింట్ నచ్చినట్టయితే కమెంట్స్లో పెట్టండి. అంటే ఇప్పుడు మన బ్యాంక్ ఇప్పుడు మీకు చాలా కారణాలు చెప్పొద్దు బాస్. చాలామంది కారణాలు చెప్తారు. నాకు జాబ్ లేదు, అది లేదు, ఇది లేదు, డబ్బులు ఎవరు ఇస్తారు? ఇదంతా ఏమి కాదు. అసలు ఏ జాబ్ లేకపోతే ఒక ₹100 తీసుకోండి, టయానికి తెచ్చివ్వండి. అసలు ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి బయట. అసలు డబ్బులు సంపాదించాలంటే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అసలు గంప నాగేశ్వరరావు గారే నాకు ఆదర్శము. ఆయన మోటివేషన్‌లో చూడండి, ఆయన వీడియోలు చూడండి. ఏంటి ఒక చేంజ్ తీసుకొని ఒక్కొక్కసారి ఐ మీన్ చేంజ్ తీసుకొని కూడా అట్లా ఎక్స్చేంజ్ చేసినప్పుడు అమౌంట్ అంటే ఎన్నో టెక్నిక్స్ ఆయన చెప్పారు. అసలు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. సో మనకి కావాల్సింది ఏంటంటే మనము డబ్బులు వాల్యూ పెంచుకోవాలి. ఐ మీన్ నమ్మకాన్ని పెంచుకోవాలి. నలుగురితో నమ్మకాలు పెంచుకున్నప్పుడు డబ్బులు అదెంతకదే మన దగ్గరికి వస్తుంది. ఫ్రెండ్స్ మీరు 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 కామెంట్స్లో పెట్టండి. మీరు ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కామెంట్స్ పెట్టండి. ఎక్కడ డబ్బులు దొరకకపోతే సరే అంటే ఐ మీన్ మీకు ఎవరెవరికి ఈ టెక్నిక్ పనిచేసిందో మీరు తప్పకుండా సక్సెస్ అయితే తప్పకుండా ఐ మీన్ డబ్బులు మీకు ఇవ్వగలుగుతున్నారో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మనీ ప్లాన్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.